వచ్చేసావా? రా రా రా. రండి రండి రండి. మీరు కూడా ఇంత లేటుగా వస్తే ఎలాగండి? రండి, కూర్చోండి అమ్మా, ఇలా కూర్చోండి. అరే నువ్వా? గుర్తుపట్టలేదే? ఏంటి డ్రెస్? వాళ్ళ ఫ్రెండ్ దై ఉంటుంది. ఏంటా చూపు? ఎప్పుడు చూడలేదా నన్ను? ఇది నేను, ఇది నువ్వు. ఆహా, ఇది నువ్వు, ఇది నేను. కాదు, ఇది నేను, ఇది నువ్వు. ఇదేంటి 8 మంది ముత్తైదువులే వస్తారని చెప్పింది? ఇప్పుడు ఇవిడ వాయినం ఇవ్వకపోతే అమ్మ కోరిక ఎలా తీర్చును? అయినా చివరి దాకా చూద్దాం, నాకు వాయినం ఇస్తుందో లేదో. ఏమే తులసి, బాగున్నావా? బాగానే ఉన్నాను బామ్మ. మీ అమ్మని తీసుకురాలేకపోయావా? తను వస్తుందా? అన్నీ తెలిసి ఎందుకు అడగడం? నేనేదైనా అంటే అంటిద్దామనా? అంటించడం ఏంటే? కంపలు. దుర్గమ్మ, ఆ తులసి పేరెంటాల మధ్యలో కూర్చుంది. తులసి, నువ్వు వస్తావో రావో అని ఇంకో అమ్మాయిని పిలిచాను. నువ్వేమీ కన్నెముత్తేదుగా కూర్చొని అవసరం లేదు. ఆఖరణ తాంబూలం ఇస్తాను కానీ అటొచ్చి పేరెంటాళ్ళ పక్కన కూర్చో. ఈ దుర్గమ్మ కావాలనే నన్ను ఇన్సల్ట్ చేయాలని పిలిచినట్టుంది. అమ్మా, పూజ సామాన్లు తెప్పించండి అమ్మా, పూజ మొదలు పెడదాం. అలాగే పంతులు గారు. శ్రీమన్మహాగణాధిపతే తులసి, దేవుడి గదిలో పూజ సామాన్లున్నాయి, పళ్ళెలో పెట్టి తీసుకునిరామా. త్వరగా వెళ్ళవే. పుష్టివర్ధనం గురువారుకమేవ బంధనాన్ ముఖ్యోర్ముఖ్యేమామృతా.
ఆకాశంలోనేనా? శుభవాని వ్రతం చేస్తూ నిన్ను పిలవటం తప్పైపోయింది. పూజ సామాన్లన్నీ నేలపాలు చేసావు కదే, అది పట్టపగలే కలలు కంటుంది. ఎక్కడ లేని వయ్యారాలు వలకపోస్తే ఇలాగే తగలపడుతుంది. ఏం చూసుకునే నీకంత తిప్పులాట? ఎగిరిపట్టం మిడిసిపట్టు అని దీన్నే అంటారు. కాళ్ళకేదో అడ్డుపడింది. ఇంకా ఏం అడ్డుపడుతుంది? నీ పొగరు తల బిరుసు తప్ప. తల బిరుసే అడ్డుపడుంటుంది. లేకపోతే అరువు తెచ్చుకున్నావా, ఆ లెహంగా అదే అడ్డుపడుంటుంది. అందుకే లేని వాటిని కాని వాటిని కోరుకోకూడదు అనేది. దుర్గమ్మ, ఏంటే గొంతు పెగులుతోంది? ఏదో విధంగా పంచాయతీ పెట్టుకుని ఇక్కడ రచ్చరచ్చ చేయమని ఆవిడ, అదే కృష్ణప్రియ చెప్పి పంపించిందా? మా అమ్మ అలా చెప్పే మనిషి కాదు. అంటే తమరే పథకం తయారు చేసుకొచ్చారన్నమాట. ఇవన్నీ ఎత్తి శుభ్రం చేయి. అమ్మా, ఆ పూజా ద్రవ్యాలు పూజకు పనికిరావు. అమ్మవారి సమక్షంలో పడ్డాయి కాబట్టి అవి అమ్మవారికి చెందుతాయి. వేరే పూజా సామాగ్రి తీసుకురండి. విన్నావా? ఇవేవి పూజకి పనికిరావట. అయినా నిన్నని ఏం లాభం? పిన్ని, పూజ గదిలో సామాన్లున్నాయి, ఇంకో పళ్ళల్లో పెట్టి తీసుకుంట్రా. అలాగే అమ్మా. ఎత్తమ్మా ఎత్తు. కాస్త కుదురుగా ఉంటే ఈ చివాట్లు తప్పేవు కదే. కుదురుగానా? అదా, అది కొండముచ్చుకు చెల్లి, కోతికి అక్క. ఇంకా ఎక్కడి నుంచి వస్తుంది పిన్ని కుదురు? నన్ను చూసింది చాలు గాని ఎత్తు. ఈ చూపులకేం తక్కువ లేదు. కోపానికి ఖర్చా పాడా ఎంతైనా వస్తుంది. ఇంటికెళ్ళి అద్దంలో చూసుకుందువు గాని నీ మొహం. ఎత్తు. అయ్యో అయ్యో, ఈ అప్సెక్ను నా మనసును ఆగం చేసిందే. ఇదిగో పుల్లా, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. ఆరిపోతుంటే ఊది రాజుకునేలా చెయ్యకు. ఇందాక ఇలా అనబట్టే తిట్లు పడ్డాయి. తగ్గించుకోకపోతే తర్వాత మొట్టికాయలే. ఓం సర్వే దేవతాభ్యో నమః. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. ఓం హరి ఓం. సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం అమ్మా, అక్షంతలు వేయండి మీరు కూడా. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం ఒసే,
అలా కూర్చోకపోతే ముత్తైదువులకు పసుపు రాసి గంధం ఇవ్వచ్చుగా. పసుపు కుంకుమ పళ్ళెం తీసుకో. దోషమైనా పోతుంది, వెళ్ళి పసుపు రాయి. మీ అత్తయ్య నిన్ను పనికి పిలిచిందా పూజకి పిలిచిందా? ఈ ఇంటి పిల్లనే కదా, పనులు నాకు చెప్పకపోతే నీకు చెప్తుందా? ఇంకా కూర్చున్నావేంటే, లెగు. ఓం జాతవేదం మావహ. శనగలాసికొస్తే చాకిరి నెత్తిన పడిందా తులసి? నువ్వు మూసుకుంటావా ముసలి? తమరి పాదం ఎవరిని సుఖంగా సంతోషంగా ఉండనిస్తుంది? నా పాదాలు కాదే, నీ రాత. మా అమ్మ పుట్టిల్లు, నాకు అమ్మమ్మ ఇల్లు. దాన్ని చాకిరి అనరు, బాధ్యత అంటారు. అబ్బా, ఏం సమర్థించుకుంటున్నావే? సమర్థులు సమర్థించుకుంటారు, అసమర్థులే ఏడ్చి కుళ్ళుకుంటారు మీలా. ఇదేంటి పసుపు రాస్తుంది? ఓం గం గణమః గణాధిపతయే నమః. ఓం సర్వేశ్వరాదేవతాభ్యో నమః. నువ్వొచ్చి నాకు రెస్ట్ ఇచ్చావు తులసమ్మా. అమ్మగారు నిన్నిలా ఇరికించి బాబుగారిని అలా గెలిపిస్తుంది. తులసి, పూజ అయిపోవచ్చింది. వంటలు ఎంతవరకు వచ్చాయో చూసి దగ్గరుండి చేయించు. అవసరమైతే నువ్వు ఓ చెయ్యి వేయి. ప్రసాదాలు అయ్యాయో లేదో ముందవి తీసుకొచ్చి పెట్టు. సాధిస్తున్నావా? కానివ్వు. పుట్టింటి పసుపు కుంకుమల కోసం మా అమ్మ అడిగింది కాబట్టి వచ్చాను, లేకపోతే రివర్స్ గేర్ లో మోత మోగేది. ఇప్పుడిక్కడ గాని నేను నోరు తెరిస్తే అక్కడ అమ్మ గుండె పట్టుకుంటుంది. కంట్రోల్ తులసి, కంట్రోల్. ఎక్కడికి వెళ్తుంది? దేన్ని ముత్తైదువుగా రమ్మని పిలిచి వదిన ఏం చేస్తుంది దీంతో? ఏంటి నాన్న ఇది? ఏమైందిరా? వంటలు చేస్తూ ఏమైందంటావేంటి నాన్న? మాకు అలవాటే కదరా. మా డిపార్ట్మెంట్లో ఎవరింట్లో ఫంక్షన్ అయినా అమ్మే వంటల సూపర్విజన్ చేస్తుంది. అది వేరు ఇది వేరు నాన్న. పై పైన చూడడం వేరు, పని చేయడం వేరు. మన అనుకున్నప్పుడు ఈ పని చేయడం తప్పేం కాదురా. ఇది మనిల్లా? ఒక దుర్గ తప్ప అంతా మనే అనుకుంటాంగా.
పైగా బావ ఫోన్ చేసి చెప్పాడు నేనుండటం లేదు, కాస్త దగ్గరను చూసుకో అని. బావగారు ఫోన్ చేశారో ఈ దుర్గమ్మ ఆర్డర్ చేసిందో అర్థం చేసుకోగలను. మనల్ని పిలిచి అవమానించే ప్రయత్నమే అనిపిస్తోంది ఈ దుర్గమ్మ చేసేది. ఆవిడ ఏమైనా చేసుకోనీరా, మనం వ్రతానికే వచ్చామనుకుందాం. అలా కావాలని అన్ని చేస్తుంటే ఎలా అనుకుంటావు నాన్నా? ఏం చేసిందిరా? దీన్ని వ్రతం అంటారా? నేను వచ్చింది పేరంటానికా? బాధపడొద్దు, బయటపడొద్దురా. ప్రియకు తెలిస్తే బాధపడుతుంది. భగవంతుడా, తులసి తన కన్న కూతురని తెలియక వదిన తనని అంతగా అవమానిస్తుంది. మానసికంగా కృంగిపోతుంది. అదే నాన్న, ఆ ఒక్క కారణం అమ్మకిచ్చిన మాటే నన్ను మౌనంగా ఉండేలా చేస్తున్నాయి. కాసేపు అలాగే ఓపిక పట్టమ్మా, వెళ్ళిపోవచ్చు. సరే నాన్న, ఈ విషయాలేవి అమ్మకి తెలియనివ్వద్దు. అలాగేరా. అవును, ఒక్కడివే చేస్తున్నావేంటి? ఉండు, నేను నీకు హెల్ప్ చేస్తాను. తెలియక ఇది తులసికి నేను వేసిన శిక్ష, తెలిసి నాకు నేను పెట్టుకున్న పరీక్ష. ఏం చేయాలి? నాన్న ఆదిత్య, చెప్పరా. ఏంటి 40 పరుగులు చేసావా? మీరే గెలిచేలా ఉన్నారా? నాకు తెలుసురా, గెలుపెప్పుడు నీదే. అలాగే దుమ్ము దులిపేశాయి. ఆ తులసి గ్రౌండ్కి రాకుండా పకడ్బందీగా పథకం వేసి దాన్ని హౌస్ అరెస్ట్ చేశాను. అది ఇంకా జైల్లో పడ్డ జీవేరా. నీకేం భయం లేదు, ఫ్రీగా ధైర్యంగా ఆడు. సరేరా, ఉంటాను. అమ్మయ్యా,